నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఇప్పుడు సంక్రాంతి పండుగ రాబోతుంది. సంక్రాంతి అంటే రెండు తెలుగు రాష్ట్రాల వారికి ఒక ప్రాముఖ్యతని సంతరించుకుంది. అవునమ్మా. ఈ సంక్రాంతి పండుగ 4 రోజులు జరుపుకుంటాం కదా, దాని ప్రాముఖ్యత ఏంటి కొంచెం వివరించండి. అలాగే భోగి పండుగని ఫస్ట్ రోజే ఎందుకు జరుపుకోవాలి కూడా కొంచెం తెలియదు. మొట్టమొదటగా తెలుగు వన్ ఛానల్ వీక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్ష. ఎంత విశేషమైనటువంటి పండగ అయ్యా ఇది అంటే, మనకి సాధారణంగా తెలుగు వాళ్ళమందరము చాంద్రమానం ప్రకారం పండగలు చేసుకుంటాం. కానీ సంక్రాంతి అనే పేరులోనే ఇది సూర్యుడికి సంబంధించింది అనే విషయం తెలుస్తుంది. సంక్రాంతి అంటే చేరుట అని అర్థం. ఎక్కడికి చేరటం? మకర సంక్రాంతి. మకర రాశిలోకి సూర్యనారాయణమూర్తి చేరడం. మకర రాశిలోకి చేరడం సూర్యనారాయణమూర్తి. పేరులో ఎంత గొప్ప అర్థం ఉంది చూడమ్మా. హేతువాదులు అంటుంటారు, అవి నక్షత్రాలు ఎక్కడో ఉంటాయి, సూర్యుడు ఎక్కడో ఉంటాడు, వీళ్ళు ఈ నక్షత్రాల్లోకి సూర్యుడు ప్రవేశించాడు అని తెలివి తక్కువగా మాట్లాడతారు అని చెప్తారు. కాదు, నక్షత్రాలు ఎక్కడో ఉంటాయని వీళ్ళకి తెలుసు. ఆ నక్షత్రాలని గుర్తుగా పెట్టుకొని అందులోకి స్వామి చేరుట అంటే ఆ నక్షత్రము విభాగములోకి ఆ రాశి వస్తుంది. ఆ రాశిలోకి ఈ స్వామి సూర్యనారాయణమూర్తి వస్తున్నారు. ఇది లెక్కమ్మ. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి దాన్ని సంక్రాంతి అంటారు. ఈ సంక్రమణాల్లో 4 ప్రధానమైనవి. 4లో కూడా 2 మరీ విశేషమైనవి. అదేమిటంటే కర్కాటకం ఒకటి, అదేవిధంగా మకరం ఒకటి. కర్కాటకంలో స్వామి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం వస్తుంది. అంటే ఇట్లా ఒక స్పియర్ కింద మనం తీసుకుంటే స్వామిని, స్వామి ఉత్తరం పక్కకు తిరిగాడు అనుకోండి, ఎడం చేతి వైపుకి, దాన్ని ఉత్తరాయణం అంటారు, నార్త్ యాక్సిస్. అదే స్వామి దక్షిణం వైపు ఉన్నారనుకో, దాన్ని దక్షిణాయనం అంటారు. దక్షిణాయనంలో ఉన్నప్పుడు అంతా చీకటి, రాత్రిళ్ళు ఎక్కువ ఉంటాయి, కొంచెం వర్షాలు, చలి, ఈ వాతావరణం మెల్లిగా పెరుగుతూ ఉంటుంది. అదే స్వామి ఉత్తరంలో ఉన్నప్పుడు దేదీప్యమానంగా, ప్రజ్వలంగా, పూర్ణ సౌరశక్తి భూమి మీదకి వస్తూ ఉంటుంది. ఇలా 2గా విభజించబడ్డాయి. కానీ 3 ఆయనాలు ఉంటాయి. 3 ఆయనాల్లో మధ్యలో ఉండేటటువంటిది, అంటే నడి నెత్తి మీద ఉండేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ఈక్వినాక్స్ డే అంటారు. దాన్నే విస్సు అంటారు. ఇది ఇప్పుడు చెప్పింది కాదు, 4వ శతాబ్దంలో. ఇది 2 రోజులు వస్తుంది. సాధారణంగా మార్చి 20, సెప్టెంబర్ 20 ఉండేది. ఇప్పుడు మారి మార్చి 21, సెప్టెంబరు అట్లా వస్తుంది. ఆ ఈక్వినాక్స్ డే రోజు ఒక పుల్లని మనం భూమి మీద పెడితే దాని నీడ ఎక్కడా పడకుండా పూర్తిగా నీడ ఆబ్జెక్ట్లోకే ఇమిడిపోతుంది. షాడో ఉండదు, నీడ ఉండదు. అలా ఉండేవి 2 రోజులు ఈక్వినాక్స్ డేలు. అందుకని ఈ నీడ పడేటటువంటివి ఎప్పుడు 5 డిగ్రీలు ఇటో ఎటు పడుతుంది అనేటటువంటిది ఒక లెక్క ఉంటుంది. ఈ స్వామి సంచారంలో ఉత్తరము ఆయన రాగానే ఆరోగ్యము, శక్తి, బలము అన్నీ కూడా పెరిగిపోతాయి. కనుము దాకా, కనుముకు వచ్చేటప్పటికి ఒక సామెత ఉంది, కనుము నాటికి కాకులు మనుషుల్లాగా, మనుషులు కాకుల్లాగా తయారవుతారు అని. అంటే కనుము వచ్చేటప్పటికి ఇప్పటిదాకా బాగా నిక్కి నీలిగిపోయిన మనిషి ఇక మీదట బలిష్టంగా కనిపిస్తాడు. ఎందుకని అంటారు అట్లా? ఆ వాతావరణం మార్పు, సూర్యనారాయణుడి యొక్క అద్భుతమైన శక్తి శరీరంలోకి వచ్చినప్పుడు బలంగా ఉంటాడు, కాస్త వెలిగిపోతూ ఉంటాడు మనిషి. అంతే కదమ్మా, సౌర తేజమే కదా. పోనీ చీకట్లో మనిషి కనిపించేదానికి, వెలుతురులో కనిపించేదానికి తేడా ఉంటుంది కదా. చీకట్లో నల్లటి వస్తువు నలుపుని సంతరించుకొని బలంగా కనిపిస్తుంది, వెలుగులో మన లోపలికి ఆ తెలుపు వచ్చి బలిష్టంగా కనిపిస్తాం. కాకులు నిక్కి నీలిగిపోతాయి ఇప్పటి నుంచి. కాబట్టి చాలా బలిష్టంగా ఉంది. ఇది మొత్తం కాలగణనం. ఇలా కాలగణనంలో స్వామి ఉత్తరం వైపుకి వెళ్ళటానికి ఏదైతే సంచారం మొదలు పెడతారో, దక్షిణం నుంచి ఉత్తరానికి మొదలు పెడతారు. ఈ మొదలుపెట్టిన నెల కల్లా ఈక్వినాక్స్ డే వస్తుంది. నెల అయ్యేటప్పటికి, నెల 10 రోజులు అంటే మండలం రోజులకల్లా ఈక్వినాక్స్ డే వస్తుంది. ఆ తర్వాత పూర్తి ఉత్తరం అంటే ఇక మార్చి 20 నుంచి ప్రచండ తాండవంగా
మన మీద కిరణాలు పడుతూ ఉంటాయి. ఇలా కాలాన్ని మనం విభజించుకుంటాం. ఇందులో మకర రాశిలోకి సూర్యనారాయణమూర్తి ప్రవేశించడం ఉత్తరాయణ పుణ్యకాలము అని చెప్తారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చినప్పుడు దాన్ని సంక్రాంతి, మకర సంక్రాంతి, మకర సంక్రమణము అని చెప్తారు. ఈ మకర సంక్రమణము అనేది ఇంత విశేషమైతే దీనికంటే ముందు భోగి ఎందుకు వచ్చింది అంటే, భోగ భాగ్యాలనిచ్చేటటువంటిది భోగి. ఏదైనా ఒక పండగ వచ్చేదానికంటే ముందు రోజు కనుక వేడుక చేసుకోవాల్సి వస్తే దాన్ని భోగి అంటారు. అట్ల తద్ది ఉందనుకో, అట్ల తద్ది భోగి అంటే ఆ వెనక రోజు చేస్తారనమాట దాన్ని. అలాగే ఇది కూడా భోగి. భోగి అంటే ముందు రోజు అనే అర్థం ఉంది. రెండోది, దాన్ని భోగి అని ఎందుకు అంటారు అంటే, అంత కష్టపడ్డటువంటి ఆ తల్లి, ఆ శ్రీరంగనాథుడి కోసం వెళ్ళినటువంటి గోదాదేవి భోగి నాడే రంగనాథుడిలో ఐక్యమైంది. అంత భోగము కలిగింది ఆవిడికి ఆయన్ని కొలవడం వల్ల. ఆయన్ని కొలిస్తే ఈ రోజున చాలా భోగాలు ఇస్తాడు అని పేరు. అలాంటి భోగ భాగ్యాలన్నీ కూడా రావాలి అంటే ఈ భోగి అనేది ప్రత్యేకంగా చెప్తారు. చక్కగా భోగి మంటలు వేసుకోవడం, దాని చుట్టూ ప్రదక్షిణం చేయటం, డప్పు కొట్టడం, ప్రతి ఇంట్లో నుంచి ఉన్న పాత వస్తువుల్ని ఏం చెప్తున్నారు అంటే, పాత వస్తువులు ఎందుకు వేయాలంటారా? ఎందుకంటే చలి బాగా నిన్నటిదాకా ఉంది. అంతా భూమి లోపలికి వెళ్ళిపోయినటువంటి తుప్పు పురుగులు అన్నీ వచ్చి ఈ పాత వస్తువుల నుంచి కొత్తగా వచ్చేటటువంటి వాటికి కంటామినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఈ పాతవన్నీ తీసుకెళ్ళి, పాత కర్రలు, పేళ్ళు, పాతవి అన్నీ తీసుకెళ్ళి అగ్నిహోత్రంలో వేస్తే అప్పుడు తద్వారా చీడపీడ కొత్త వాటికి రాకుండా ఇప్పుడు వ్యాపించకు. ఇప్పుడు ఏమవుతుంది, ఆకులన్నీ రాలిపోయి ఉంటాయి శిశిరంలో. మెల్లిగా ఇప్పుడు చూడమ్మా, మెల్లిగా పచ్చదనం వచ్చేస్తూ ఉంటుంది, అంతా చిగురిచ్చేసి పచ్చగా అయిపోతుంది. వసంత ఋతువు వచ్చేటప్పటికి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడి నుంచి వసంత ఋతువుకు అవసరమైనటువంటి పనులు చేయడం మొదలు పెడతాం. అందుకని ఈ భోగి మంటల్లో అన్నీ తీసుకెళ్ళి వేయటము, అనవసరమైన చెత్తని కాల్చేయి. చెత్తని ఎప్పుడూ తీసుకొని పెట్టుకోకు. మీ ఫోన్లో వాట్సాప్ల్లో వచ్చేటువంటి చెత్త అంతా ఎలా డిలీట్ చేస్తున్నావో, సంవత్సరంలో హోలీ ముందు ఒక రోజు, అలాగే దీపావళి ముందు ఒక రోజు, అదే సంక్రాంతి ముందు ఒక రోజు, ఇలా కొన్ని రోజుల్లో చెత్తని తగలబెట్టడం, సాఫ్ట్వేర్ని మళ్ళీ శుద్ధం చేసుకో, డిలీట్ చేయి. ఎప్పుడూ ఉంచుకొని ఉండకూడదు, డిలీట్ చేయాలి. ఆ డిలీషన్ అనేది, త్యాగం అనేది మనకి భోగి నేర్పిస్తుంది. అందుకని ముందు రోజు జరిగేది కాబట్టి దీన్ని భోగి అన్నారు. సంక్రమణం వల్ల వస్తున్నటువంటి పండగ కాబట్టి సంక్రాంతి అన్నారు. ఇంతే అన్న. అలాగే భోగి రోజున పిల్లలకి, చిన్నపిల్లలకి భోగిపళ్ళు పొయ్యాలంటూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. అయితే గురువుగారు వాటిల్లో నాణాలు కూడా వేయమంటుంటారు. ఎందుకని అట్లా? అసలు ఏ వయసు పిల్లలకి ఈ భోగిపళ్ళు పొయ్యొచ్చు అంటారు? అమ్మ, మనకి పూర్వం నుంచి కూడా కనకాభిషేకాలు అని తెలుసు ఏమా, మహాత్ములు పెద్దవాళ్ళు వాళ్ళందరికీ. ఈ 11 ఏళ్ల లోపు పిల్లల దాకా ఎవ్వరికైనా భోగిని పోయాల్సిందేనమ్మా పండ్లు. ఆ భోగి పండ్లు పోసేటప్పుడు అందులో మనం చక్కగా ఈ రూపాయి బిళ్ళలు ఇవి వేస్తే ఆ కింద పడ్డటువంటి ధనాన్ని మిగతా పిల్లలందరూ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు పూర్వం. అంటే వాడి కష్టాన్ని నువ్వు, నీ కష్టాన్ని వాడు షేర్ చేసుకోవాలి. తీసుకోవడంలో తప్పులేదు, మనం తీసుకోవాలి, మనం ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తెచ్చుకోవాలి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఫ్యాషన్ స్టైల్ పెరిగిపోయి, చిచ్చి అవి నేను తీసుకోవడం ఏంటి అన్న భావనలోకి వెళ్తున్నారు. అది తీసుకోవడం కాదు, ఈ ఇంటితోటి మనకు అనుబంధం ఉంది, ఈ ఇంట్లో కష్ట సుఖాలు నావి, నా ఇంటితోటి ఆయనకు అనుబంధం ఉంది, నా ఇంటి కష్ట సుఖాలు ఆయనవి అని పంచుకునేటటువంటి సన్నిహితులు మాత్రమే ఒకళ్ళకొకళ్ళు తీసుకుంటారు. అది పంచుకోవడం అన్నమాట. పీడ అంటే పీడ కాదు, వీడి మీదకి వచ్చే కష్టాన్ని కూడా నేను తీసుకుంటాను, నాకు వచ్చే కష్టాన్ని వాళ్ళు తీసుకుంటారు, పరస్పరం అభావయంత అని. ఇందులో ఇన్ని రూపాయి బిళ్ళలు వేయాలి అని లెక్కలేదు. అది సంపద. అంటే రూపాయి ఇప్పుడు వచ్చింది, అప్పుడు వరహాలు ఉండేవి, మరి అంతకంటే ముందు బంగారు నాణ్యాలు ఉండేవి. కాబట్టి వాటిని ఎప్పుడు ఒక కొలతగా చెప్పలేము. ఇన్ని వెయ్యాలి అనేది మనం సంఖ్య ప్రకారం లెక్క చూసుకొని, ఆ వచ్చిన పిల్లల్ని బట్టి దాంట్లో లెక్క చూసుకొని వేస్తూ ఉంటాం. అది పెద్ద విషయం కాదు, ఎంతైనా వేయచ్చు, కానీ అవి అందరు తీసుకుంటారు. ఈ భోగి పండ్లు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఎవరు తొక్కని చోట పోసేస్తారు. మామూలుగా ఇదివరకైతే తీసుకెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అది లేదు. కాబట్టి
ఎవరు తొక్కని చోట తీసుకొని ఈ డబ్బులు కూడా చక్కగా దాచిపెట్టుకొని ఎవరైనా అమ్మ ధర్మము అని అడిగితే వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే పంచడము అనేది నేర్చుకోవాలి. ఆ పంచడం నేర్చుకోవడం కోసమే ఈ భోగి పండ్లు అనేటటువంటివి పిల్లలకి పోసేది, ఆ ఫలితాలని వాళ్ళకి అందించేది. అలాగే సంక్రాంతికి ముందే నెలగంటు అని పెడుతూ ఉంటారు. అప్పటి నుంచే ముగ్గులు వేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అసలు దీనికి ఏంటి అంత ప్రాముఖ్యత అంటారు? సంక్రాంతి కంటే ముందు ధనుర్మాసం వస్తుందమ్మా. ఈ గోదాదేవి కృష్ణ పరమాత్మ రంగనాథుడిని పొందాలి అని ఆవిడ నిత్యం ఉపాసనం చదువుతూ ఉండేది. ఆ మధ్యలో కాత్యాయని అమ్మవారిని కూడా తలుచుకుంటుంది ఆ తల్లి. అంటే పరమేశ్వరుడి యొక్క పత్ని పార్వతీ అమ్మవారు. సాధారణంగా ఏదో పనికి మాలింది అన్నట్టు పక్కకు తీసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నా, పార్వతిని కృష్ణయ్య కావాలి అనుకునేవాళ్ళు పార్వతిని అనుగ్రహం పొందకుండా పొందలేరు. రుక్మిణి అమ్మవారికి వివాహం అయింది, ఆవిడ దుర్గా అమ్మవారి గుడికి వెళ్తే చేయబట్టుకొని తీసుకెళ్ళాడు కృష్ణయ్య, పాణిగ్రహణం అయింది. అలాగే గోపికలకు కూడా కాత్యాయని వ్రతం చేయటం వల్ల అయింది. ఆ కాత్యాయనియే ఆవు పేడ తీసుకొని వచ్చి పెట్టే గొబ్బెమ్మ. గొబ్బెమ్మ అంతే కదమ్మా, గొబ్బెమ్మ గౌరమ్మ అని పెడతాం, అంతే కదా. ఆ గౌరమ్మే గొబ్బెమ్మ. ఆ గొబ్బి అంటే గౌరీ ఈ మొత్తం చక్కగా ముగ్గు వేసి దాని మీద పెడతాం. అంటే ఒక అమ్మవారిని పెట్టేటప్పుడు కింద అధిష్టానం ఉండాలి, ఒకటి అది. మనం దేవుణ్ణి పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా కింద ముగ్గేసే దేవుణ్ణి పెడతాం, అవునా. రెండోది బియ్యపు పిండి కలిపి ముగ్గు వేస్తాం. ఈ బియ్యపు పిండిలోకి చిన్న చిన్న చీమలు పురుగులు మిగతావన్నీ వచ్చి ఆహారం తింటాయి. మన రోజు భూతదయతోటి మొదలు కావాలి అని ఆ ముగ్గు చూపిస్తుంది. అందుకని రకరకాల రంగులలో ఆ రంగవల్లులు తీర్చిదిద్ది అందులో గొబ్బెమ్మ గౌరమ్మని పెడతాం. కాబట్టి మా ఇంటి ముందుండి మాకు సకల సౌభాగ్యాలని అందించమ్మా గౌరమ్మ తల్లి గొబ్బి అని నమస్కారం చేసుకోవటం ఏదైతే ఉందో అదే ఈ గొబ్బెమ్మలు పెట్టేటువంటి సంప్రదాయం. దానికి కామంచి పండ్లు పూలు అన్నీ పెట్టి పూజ చేస్తారు. ఇది గొబ్బి యొక్క సంప్రదాయం. ఇక సంక్రాంతి తర్వాత కనుమ వస్తుంది. ఈ కనుమ యొక్క ప్రాముఖ్యత ఏంటో కొంచెం చెప్పండి. కనుము అనేది, కనుము అంటే ఏంటి? చూడు, ఎవరిని చూడాలి అంటే ఇప్పుడు మన ఇంటికి పంట వచ్చింది, రైతుల పండగ అయితే అసలు సంక్రాంతి. ఈ వచ్చినటువంటి పంట మొత్తం ఎక్కడ పెడతాం? ఇంట్లో గాదాల్లో పెడతాం, బయట అమ్ముతాము, ఏదో చేస్తాం, మొత్తం ధాన్యం అంతా. ఈ ధాన్యం రావడానికి ఎవరెవరు కారణమో దాన్ని చూడు అని చెప్తున్నాడు. ఎవరు కారణం? పశువులు. మొట్టమొదటిది పాడి, తర్వాతే పంట. పాడి లేకపోతే పంట లేదమ్మా. ఎందుకు? ఆవు యొక్క పేడ కానీ మీ మేకలు కానీ మిగతా యొక్క పెంటతోటే కదా మనకి పొలంలో బలం వచ్చేది. అది లేకపోతే సారం లేదు భూమికి. కాబట్టి ముందు పాడి. ఈ పాడికి కారణమైనటువంటివేవి పశువులు. నువ్వు నిన్నటిదాకా దున్నిచ్చావు, అవి దున్నితే తప్ప నీకు ధాన్యం రాలేదు. మరి వాటి రుణం తీర్చుకోవాలి కదా. అందుకని పశువుల్ని చక్కగా అలంకరించి, ఈ అలంకరించిన పశువులకి కొమ్ములకి పసుపు కుంకుమ దిద్ది, వాటి కొమ్ములకి రూపాయి బిళ్ళలు కట్టి, వాటిని చక్కగా బయట ఆ ఊరేగింపుగా తీసుకెళ్ళి అవి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికల్లా మామిడి తోరణాలు అన్నీ కట్టి ఉంటాయమ్మా ఇంటికి. అన్నీ కడితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది ఆ గజ్జల చప్పుడుతోటి అని. సంక్రాంతి రోజే గజ్జలు కడతారు. ఈ వెళ్ళినటువంటి ఆవు తిరిగి లక్ష్మీ స్వరూపంగా గల్లు 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 అంటూ ఆనందంగా మన ఇంటికి వస్తుంది. ఆ ఇంటికి వస్తుంటే ఎంత అందంగా ఉంటుందమ్మా. సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు అట్లా నడుచుకుంటూ వచ్చినట్టుగా ఉంటుంది. ఈ కనుమ రోజు అందుకని ప్రత్యేకంగా ఒకటి, రెండు ఉన్నట్టుండి కాలం మారింది. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వెళ్తున్నాం. కాలం మారేటప్పుడు అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఇంటికి వచ్చినటువంటి కొత్త అల్లుడు, కొత్త అమ్మాయి, కొత్త అల్లుడు, మిగతా బంధువులు అందరూ వస్తారు కదమ్మా. వాళ్ళందరికీ రకరకాలైనటువంటి భక్ష్యాలు, భోజ్యాలు, అరిసెలు, అరిసెల్లో నువ్వులు, అలాగే అనేకమైనటువంటి చిరుతిండ్లు, కారపూసలు, చెక్కలు రకరకాలుగా చేస్తాం. ఈ వంటలన్నీ వాళ్ళు తింటారు. ఉన్నట్టుండి వాతావరణం మారుతుంది. కాబట్టి వాళ్ళని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకో 2 రోజులు. వెంటనే వాతావరణం మారేటప్పుడు ప్రయాణం పెట్టకండి అని వాళ్ళని కూడా కనుమ రోజు వెళ్ళనివ్వరు. కనుము ముక్కనుము 2 రోజులు వెళ్ళనివ్వరు. ఇక బొమ్మల కొలువులు పెట్టుకుంటాం. నేను ఇదే అడుగుదాం అనుకుంటున్నా, బొమ్మల కొలువుకి అసలు ఏంటి, ఎప్పటి నుంచి ఉంది?
బొమ్మల కొలువు ఎప్పటి నుంచో ఉందమ్మా. ఇప్పుడు సూర్యనారాయణమూర్తి ఉత్తరాయణంలోకి వచ్చాడు కదా, ఈ ఉత్తరాయణంలోకి వచ్చినప్పుడు వెలుగులు బాగా వచ్చేస్తాయి. ఈ వెలుగు బాగా వచ్చినప్పుడు మనం బొమ్మల కొలువు పెట్టడం ఏమిటయ్యా అంటే, ఈ బ్రహ్మాండం అంతా లోపల ఉండేటువంటి బండ్లు, ఎడ్లు, మనుషులు, పనిముట్లు, పనులు అన్నీ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు నేను కూర్చొని మాట్లాడుతున్నావు, మాట్లాడేటప్పుడు ఇక్కడ లైట్లు పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే, అదే నువ్వు అదే నేను, కానీ స్పష్టంగా లైట్లుంటే కనిపిస్తాం. అలా స్పష్టంగా ప్రకృతి అంతా కనిపిస్తుంది. ఈ ప్రకృతి యొక్క స్పష్టత అంతా సూర్యనారాయణమూర్తి మీద ఆధారపడి ఉంది అని చిన్నప్పటి నుంచి ఈ బొమ్మల కొలువులు పెట్టడం, ఈ బొమ్మల్లో రకరకాలైనటువంటి సాహిత్యాలు, జ్ఞానము, నాలెడ్జ్. ఇప్పుడు ప్రాక్టికల్ క్లాసెస్ అని చేస్తున్నారు. ఇలా ప్రాక్టికల్ క్లాసెస్ ఏమిటంటే వీళ్ళతోటే ఆ బొమ్మలన్నీ పెట్టిస్తే వాడికి కొంచెం ప్రకృతి మీద అవగాహన వస్తుంది. ఇక్కడ చెట్లు ఉండాలి, ఇక్కడ గుళ్ళు ఉండాలి, ఇక్కడ మనుషులు ఉండాలి, ఇదిగో ఇది తిరగాలి, ఇదిగో ఇది రోకలి రోలు, ఇదిగో ఇది ఇంకొక ఎడ్ల బండి అని పనిముట్లు, సాధనాలు, తిరిగేవి, రైలు, బస్సు, ఏమైనా పెట్టు. సూర్యనారాయణమూర్తి అన్నిటి మీద తన బ్రష్ తోటి రంగులు వేస్తున్నాడు. ఆయన రంగులు వేస్తే మనకి ఈ రంగుల ప్రపంచం అంతా కనిపిస్తోంది. ఉత్తరాయణం వచ్చేటప్పటికి ఆయన బాగా ఎక్కువగా రంగులు వేస్తాడు. ఆ రంగులన్నీ బొమ్మల్లో కనిపిస్తాయి అని ఈ బొమ్మల్ని పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలిచి, మీరు నాకు కనిపించడానికైనా, నేను మీకు కనిపించడానికైనా, ప్రపంచంలో ఉండే ఈ బొమ్మలన్నీ కనిపించడానికైనా ఆ సూర్యనారాయణమూర్తి కారణము. అదిగో ఆయన సంక్రమణం చెందాడు, అందుకని ఈ బొమ్మలన్నీ మనం చూసుకుందాం అని బొమ్మల కొలువు చక్కగా పెట్టుకొని రకరకాల బొమ్మలతోటి పూజ చేసుకుంటారు. ఇక మగపిల్లలు, ఆడపిల్లలు ఇచ్చేస్తారు. మగపిల్లలు పతంగులు ఎగిరేస్తూ ఉంటారు. ఆడపిల్లలు కూడా ఎగిరేయచ్చు పతంగులు, ఎవరైనా ఎగిరేయచ్చు. ఇవి ఎందుకు ఎగిరేస్తారయ్యా అంటే, ఆకాశంలో ఒక దారముతోటి నీ యొక్క పతంగి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిరుగుతోంది. సూర్యనారాయణమూర్తి కూడా ధర్మము అనేటటువంటి ఒక్క దానివల్ల ఈ భూమికి అటు ఇటు వెలుగుని అన్నిటినీ ఇస్తున్నాడు. కేవలం ధర్మము అనేది ఆయనకి ఆధారం. ఒక్కసారి ధర్మము తప్పితే, నీ దారము అనేటటువంటిది తెగిపోతే నీ పతంగి ఎటుపోతుందో, ఎక్కడ పడిపోతుందో నీ చేతిలో లేదు. అది ఎగిరినట్టే ఎగురుతూ ఎగురుతూ వెళ్ళి పడిపోతుంది, చెరిగిపోతుంది, నాశనం అయిపోతుంది. జీవితంలో ధర్మాన్ని వదిలిపెట్టకు. పైన సెలెస్టియల్ బాడీస్లో జరిగేటువంటి అద్భుతాలు, ఆస్ట్రోనామికల్ వండర్స్ని తలకాయ ఎత్తి ఆకాశం వైపు చూసేవాడికే జ్ఞానోదయం అవుతుంది. అబ్బబ్బా, వాడి పతంగి ఎట్లా ఎగురుతుంది, వీడి పతంగి అంటే బ్రహ్మాండంలో ఉండే అనేక కోటి బ్రహ్మాండ నాయక, మనకి ఎవడో చెప్పక్కర్లా, అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి అని సైంటిస్టులు ఈ మధ్య చెప్పారు. కానీ మనం అనంత కోటి బ్రహ్మాండ నాయక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అని గెలాక్సీస్, పాలపుంతలన్నీ మాట్లాడుకుంటాం. వాటన్నిటికీ నాయకుడైన వాడు పరమాత్మ అని చెప్తున్నాం. కాబట్టి ఆ మొత్తము బ్రహ్మాండం అంతా అనేకమైనటువంటి పతంగులు ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఊగుతూ ఉంటే, ఒకదానికొకటి పెనవేసుకుంటే ఒకటి బలహీనమైనది వెళ్ళిపోతుంది, బలమైనది ఉంటుంది. ఇలాంటి జ్ఞానం అంతా కూడా మనకి ఈ పతంగుల ద్వారా తెలుస్తుంది. కాబట్టి అందుకని పతంగులు ఎగిరేస్తూ ఉంటారు. సూర్యుడిని అబ్జర్వ్ చేయడానికి, కాలాన్ని అబ్జర్వ్ చేయడానికి, విండ్ని అబ్జర్వ్ చేయడానికి. పతంగిని ఎగిరేస్తేనే కదా విండ్ని బట్టి ఏది ఎటెళ్తుంది. ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ అమ్మా ఇదంతా. తర్వాత దారాన్ని ఎలా గట్టిగా చేయాలి, దారాన్ని ఎలా తయారు చేసుకోవాలి, మాంజా, ఇవన్నీ కల్చర్లో వచ్చేస్తాయి. గట్టి దారం, ఎదుటివాడికి కోసుకుపోయేటటువంటి దారం. ఈ దారం తయారు చేయాలంటే గాజులు తెచ్చి కొట్టాలి, కలబంద తీసుకొచ్చి కొడతారు, గుడ్లు వేస్తారు, అందులో మళ్ళీ రంగులు వేస్తారు, వేసి అది మొత్తము అన్నం మెతుకులు వేస్తారు, అదంతా ఈ దారానికి రాస్తారు. రాసి ఇలా తిప్పి అంటే మనకేం చెప్తున్నారయ్యా అంటే, సైన్స్ అన్నిటినీ కూడా మీ సంప్రదాయంలో మేళవించి ఇన్ని మార్పులు వస్తాయనే విషయాన్ని అక్కడ చూపించి నేర్పిస్తున్నారు. ఎలా పడితే అలా గాలిపటం ఆకాశంలోకి ఎగరదు. ఈ గాలిపటాలని ఆకాశంలో ఎగిరేయటము అంటే దానికి ఎక్కడ ఎన్ని కన్నాలు పెట్టాలి, ఎన్ని బెత్తెల ఖాళీ ఉంచాలి, దానికి తోకెందుకు పెట్టాలి, ఆధారము, చాలా జ్ఞానం వస్తుందమ్మా. ఈ జ్ఞానము అనేటటువంటిది అనాయాసంగా మనకి నేర్పించడం కోసం మన పెద్దలు ఇన్ని రకాలైనటువంటి సంస్కృతులు, కార్యక్రమాలు, సభ్యతలు నేర్పించారు. అలాగే గురువుగారు సంక్రాంతి రోజే పెద్దలకు పెట్టాలన్న ఒక సాంప్రదాయం ఉంది. పితృతర్పణాలు కూడా ఆ రోజు ఇస్తుంటారు, ఎందుకని అంటారు? కారణం ఏమంటే, ఉత్తరాయణంలో మరణించడం చాలా విశేషం. భీష్మ పితామహులు యుద్ధం జరిగాక ఉత్తరాయణం దాకా ఆగి ఆయన కాలం చేశారు. ఈ ఉత్తరాయణంలో ఈశ్వర ద్వారాలు, వైకుంఠ ద్వారాలు తెరిచుంటాయట. మరణించిన వాళ్ళు వెంటనే వైకుంఠం వైపుకు వెళ్తారు. దక్షిణాయనంలో మరణించిన వాళ్ళు ఎదురు చూస్తారట ఉత్తరాయణం దాకా.
ఆ తర్వాత చేరతారు. ఈ దక్షిణాయనంలో చీకట్లో ఉన్నటువంటి పెద్దలు ఈ వెలుగులోకి ప్రయాణించడానికి ప్రధానమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలము అంటారు. ఈ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని నా పితరులందరూ కూడా ఆ పుణ్యలోకాల్లో వాళ్ళు ఉండాలి, అపుణ్యలోకాలు వాళ్ళకు ఉండకూడదు, ఆ పుణ్యలోకాల్లోనే ఉండాలి అని వీళ్ళు ఆ పితృదేవతలందరినీ తలుచుకొని ఇవాళ నేను ఇక్కడ భోగం అనుభవిస్తున్నా, ఇక్కడ భోగి చేసుకుంటున్నా, సంక్రాంతి పండగ చేసుకుంటున్నా, ఏం చేసుకుంటున్నా, ఎవరు కారణం? మన పితరులే కారణం. కాబట్టి ఈ భోగాలకి అన్నిటికీ కూడా కారణం వాళ్ళు అని అన్ని తర్పణాలని వదిలిపెట్టేటువంటి సంప్రదాయం ఏదైతే ఉందో అది ఈ సంక్రాంతి రోజుకు ప్రధానం. అందుకోసం ప్రత్యేకంగా తర్పణాలని పితృదేవతలను ఉద్ధరించడం కోసం చేస్తారు. అలాగే కనుమ రోజు అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఏంటంటే రథం ముగ్గు వేసి వాటికేమో తోకల్లాగా లాగుతూ ఉండేవారు పల్లెటూర్లలో. అవును, దాని విశిష్టత ఏంటి గురుగారు? అంటే కనుమ రోజే రథం ముగ్గు ఎందుకు వేయాలంటారు? కనుమ రోజు వేస్తారు, మళ్ళీ మన రథసప్తమికి వేస్తారు. ఈ మకర సంక్రమణము అంటే సూర్యుడు సప్తాశ్వము అనే ఒక అశ్వంతో ఉన్నాడని, లేదు సప్తాశ్వాలు ఆయనలోంచే వచ్చినాయి. ఎలా అంటే VIBGYOR ఎన్నైనాయమ్మా? VIBGR 7 అయినాయా? ఈ 7 రంగులే కదా సూర్యుడి నుంచి ఎమిట్ అయ్యేవి. ఈ 7 రంగుల్లోనే ఈ భూమి మీద ఎమిట్ అవుతుంది. ఈ 7 రంగులు అనేటటువంటి వాటిల్ని సూర్యనారాయణమూర్తి తన ఆయుధంగా చేసుకొని ఈ మొత్తం భూమినంతా తన యొక్క గుర్రాన్ని కింద చేసుకొని తన ఈ శక్తిని మొత్తం భూమి మీదకి పంపిస్తున్నాడు. దీన్ని నడిపేది ఎవరు? అణు అంటే ఏంటమ్మా? యాటమ్. అణువురువుడు యాటంలో కూడా కట్ చేస్తే ఫోటాన్స్, చార్జ్డ్ పార్టికల్స్. నడిపే రథచోదకుడి పేరు అణువురువుడు అంటారు. వాడికి తొడలు ఉండవు, వాడు సగమే, అంటే అణువులో కూడా హాఫ్ కట్. సో అణువు లోపల ఉండేటువంటి శక్తి ఆ కాంతిని తీసుకొని ఈ 7 గుర్రాల ఆధారంగా భూమి మీదకి వస్తోంది అని చెప్పడం కోసము సంకేతంగా మన వాళ్ళు సౌరశక్తి ఎలా క్యారీ చేసి భూమి మీదకి వస్తుంది అనేది ఇంట్లో సామాన్యంగా ఉండే గృహిణికి కూడా తెలుసు. ఆ శక్తి మా ఇంట్లో, మా పక్కింట్లో, అన్ని చోట్ల కూడా ఆ ఎనర్జీ లాగబడుగాక అని వీళ్ళు ముగ్గు వేసి సంకేతంగా చెప్తారు. సూర్యుడు యాక్సిల్లోకి వచ్చాడా, మా ఇంట్లో అందరికీ వైటమిన్ డీస్ రావాలి, మా ఇంట్లో మొత్తం అందరు ఎవరికి కలర్ బ్లైండ్నెస్లు రాకూడదు, మా ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇదంతా సూర్యనారాయణమూర్తి ఇచ్చేది. ఇది మొత్తము కూడా అలా వేసి అది వేస్తే ఇంట్లో పీడ పోయి ఆరోగ్యం వస్తుంది. హౌ యూ హ్యావ్ టు డ్రైవ్, ఈ ఉత్తరాయణాన్ని నడుపుకుంటూ ఎలా వెళ్ళాలి అనేది స్త్రీలకి వాళ్ళ చుక్కల ముగ్గులోంచి అవసరమైనంత జ్ఞానాన్ని ఇచ్చారు. కాబట్టి అలాంటి జ్ఞాన సముపార్జన ఎంత గొప్ప విషయం అమ్మా. బై బర్త్ ఆడవాళ్ళు ఆర్ట్ తోటి పుడతారు. ఆర్ట్, మగవాళ్ళు ఆర్ట్ తక్కువ, ఆడవాళ్ళు బై బర్త్ ఆర్ట్. ఎందుకు అంటే చంద్రకళలు ఉంటాయి వాళ్ళల్లో, గంధర్వ కళలు ఉంటాయి, అగ్ని కళలు ఉంటాయి. ఈ గంధర్వ కళలు ప్రత్యేకంగా మగవాళ్ళలో ఉండవు, చంద్రకళలు ప్రత్యేకంగా మగవాళ్ళలో ఉండవు, అలాగే అగ్ని కళలు కూడా ప్రత్యేకంగా ఉండవు. అన్ని కలగలిసి ఉంటాయి మగవాడికి, విడివిడిగా సంపార్జించుకుంటారు ఆడవాళ్ళు. కాబట్టి అందుకని బై బర్త్ వాళ్ళకి ఆర్ట్ ఉంటుంది. చూడు, ఏ ఆడపిల్లని తీసుకున్నా చాలా ఆర్టిస్టిక్గా వాళ్ళు ఇల్లు సర్దుకున్నా, ఇల్లు సరిదిద్దినా, బయట ముగ్గులు వేసినా, ఏ పని చేసినా ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఉంటుంది. మగవాళ్ళలో ఈ సిస్టమేటిక్ అప్రోచ్ ఉండదు. ఈ సిస్టమేటిక్ అప్రోచ్ వీడికి లేకపోవడం వల్లే ఆమె సిస్టమేటిక్గా చెప్పేటటువంటి విషయం ఎక్కించుకోలేక విరక్తి వస్తుంటుంది. వీళ్ళు ఆ గుణం ఉండదు అనమాట. వీడు చాలా అంటే దూరదృష్టి ఎక్కువ ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వెలుగుని లెక్కలో వేసుకొని మనం ఎలా ముందరికి వెళ్ళాలనేది స్త్రీలకు ఉంటుంది. కాబట్టి ఈ నిజమైనటువంటి అద్భుతమైనటువంటి తత్వాన్ని మనం దీంట్లో నుంచి అర్థం చేసుకోవాలి. ఆ ముగ్గులు వేయటం దగ్గర నుంచి, ఈ రథం వేయటం దగ్గర నుంచి, రథ ముగ్గుల్లో వేసేటువంటి దారాల దగ్గర నుంచి ఇది తెలియాల్సినటువంటి అవసరం ఉంది.